కదా. బాబు బాబు మీరు ఆటోనా? ఆటోనే. ఎట్లుంది మరి బిజినెస్ ఎట్లుంది? బిజినెస్ చాలా డల్ ఉంది, ఆ, చాలా వీక్ ఉంది, అయిపోయింది. రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఆ. చాలా మంది రోడ్డు మీద పడిపోయారు. ఆటో స్టాండ్ మొత్తం బస్ స్టాండ్ దగ్గర ఏరియా చూస్తుంటే కూడా అంత ఖాళీగానే ఉన్నారు. అంతా ఖాళీ. ఆ, ఫ్రీ బస్సును పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి మా దెబ్బ కొట్టాడు, కడుపు కొట్టాడు. ఆ, ఇంకా రేవంత్ రెడ్డి ఏం అనలేకపోతున్నాం. ఆయన ఒక సీఎం ఉండి పరిస్థితి ఆయన అర్థం చేసుకోకపోతే ఇంకెట్లా. అవును, డబ్బులే లేవంటాను మరి ఎవరైనా అడిగితే డబ్బులు అంటే మళ్ళీ సీఎం ఎందుకు గెలిచాడు ఆయన? సీఎం ఎందుకు గెలిచాడు? అప్పే పుడతలేదు, దొంగ చూస్తారంటారుగా. అదే మళ్ళీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు మళ్ళీ సీఎం ఎందుకు గెలిచావు? సీఎం ఇచ్చినప్పుడు చేయాలి నువ్వు చెయ్యాలి, అన్నీ చేసుకోవాలి కదా. ఆ, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అన్నీ చేసుకోవాలి, గెలిచినప్పుడు పేరు నిలబెట్టుకోవాలి. నువ్వు కడుపు కొడితే కాదు కదా. అదే మీ ఇంట్లో కడుపు కొడితే నువ్వుకుంటావు రేవంత్ రెడ్డి గారు. ఇది మాది. ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు? వెంకటేష్ నగర్లో ఉంటాం, కుత్తులాపురేనా? జేదురుగుట్ట. అంటే అదే నియోజకవర్గం కదా. అదే నియోజకవర్గం. ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎమ్మెల్యే అంటే మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే వరకు ఏం చెప్పలేము. ఎట్లుంటదన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి సర్వే చేస్తున్నాం. అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎటువైపు ఉన్నారు అని చెప్పేసి ఒక సర్వే చేస్తున్నాం. ఎట్లుంటది ఈసారి? చాలా బాగుంటుంది. ఒక టక్ ఫర్ 40 ఉంది సార్. అయితే ఎవరెవరి మధ్య ఉండొచ్చు? ఎవరవుతారు కదా అంటే మనం ఏం చెప్పలేము, దానికి ఎవరికి వస్తారో ఎవరు లేదా అని. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం చూసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ ఉన్నప్పుడు ఫామ్ లో బాగుంది, అప్పుడు టీఆర్ఎస్ కూడా ఫామ్ లో బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ప్రజలు కూడా అటు ఇటు అయిపోతున్నారు అంతే. అంటే ఏ విధంగా అన్నా ఎట్లా ఏది ప్రధానంగా మీకు ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది దేనివల్ల? దేనివల్ల అంటే మనం దేనివల్ల అంటే ఇప్పుడు ఫుల్ వర్షం కొడుతున్నది, దాని వాటర్ ఎటు పోతుందో తెలుస్తలేదు. ఇంకోటి ఇప్పుడు హైడ్రా అనేది నడుస్తుంది కదా, దాని మీద ఏంది మీ అభిప్రాయం? దాని మీద అభిమానం అంటే మనం వాళ్ళ పెద్దలు రీసెర్చ్ చేసింది అంతా, మనం చిన్న పొలం దాని గురించి ఆలోచించలేము. అంటే ఎట్లుంటది అంటే ఇందాక ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బాగా నడుస్తుంది, ఎవరికి ఉండొచ్చు ఎక్కువ? దానికి ఎవరికి ఏం చెప్పలేము దాన్ని. ఓకే, సో అయితే తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? పక్కా ఉంటుంది. బీజేపీకి ఎందుకంటే పొత్తుగా పోతే బాగుంటుందా, ఎట్లుంటది? ఆయన వాళ్ళు అనుకుంటారు అయితే పొత్తులో పోతారు అనుకుంటున్నా అయితే లాస్ట్. ఓకే, సో ఇంకోటి ఇప్పుడు బీజేపీకి రామచంద్రరావు ఉన్నాడు అధ్యక్షుడిగా, సో ఇంకెవరు ఉన్నారు గట్టి లీడర్ నిజంగా మరి అధికారం వచ్చేటట్టు పని చేయాలంటే? బండి సంజయ్ ఉంటుంది. బండి సంజయ్, ఆయన డైరెక్షన్ అయితే బాగుంటుందా? ఆయన మాట తీరు బాగుంటుంది. మాట తీరు బాగుంటుంది. కానీ మొన్న పెద్ద డిస్టర్బెన్స్ ఉన్నాడు. అది మొన్న వాళ్ళ విషయాలు అయినాయి, దానికి ఎవరు వాళ్ళ పర్సనల్ విషయాలు మనం ఏం జోక్యం చేసుకోవద్దు. అని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలు అన్నారు కదా, సో 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయని? కొంచెం మన ఆడవాళ్ళకైతే అందుతున్నాయి, కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవు. ఫ్రీ బస్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి అయింది, అది ఇంకా నో ఛాన్స్లో ఉంది. పెన్షన్ మరి 3, 5, 4 అక్కడ ఇక్కడ మనం తెలంగాణ కంటే ఆంధ్ర బెటర్ అనిపిస్తుంది. ఆంధ్ర చాలా ఫేమస్ అయిపోయింది. ఒక సీఎం అంటే ఏందో ఆయన నిరూపించుకోండు, ఆయన నిలబట్టిండు. ఆయన ఇక్కడ ఈ సీఎం అయితే నిలబెట్టుకోలే, చేయకపోతున్నాయి. అది సో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. సో బీఆర్ఎస్ కూడా మళ్ళీ మాదే ప్రభుత్వం అంటా ఉంది. బీజేపీ ఈసారి మాదే, మేము కంపల్సరీ అదుస్తాం అంటున్నాం. ఎట్లుంటుంది ఈ ముగ్గురు మధ్యలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, 10 సంవత్సరాలు నేను వస్తాను మళ్ళీ నిలబడతాను. అది వాస్తవమే, నిలబడే ఆయన ప్రజలు వచ్చే ఓటు అది, దానికి ఎవరికి ఏం చెప్పలేము కదా. గెలిస్తే గెలవచ్చు, గెలకపోవచ్చు, టీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, దానికి మా విషయంలో ఏం చేయలేము. రోజు మొత్తం మేము మార్నింగ్ వస్తాం, మార్నింగ్ వచ్చి ఒక 500-600 చేసుకుంటాం అంతే. దందాలో బిజినెస్లో లేకపోతే ఎంత అప్పుడు బాగానే చేసేటోళ్ళం, 1200-1500 చేసేటోళ్ళం. డీజిల్ రేట్ బాగా పెంచేశారు, బాగా పెంచారు. తగ్గియాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వాళ్ళకి గెలుస్తా అంటూ నా మాట కన్నా ఆయన ఏం చేస్తాడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.